ఊరు లేదు బై, ఈ ఊరు చచ్చిపోయింది. ఈ ఊరుకు గోదావరి నదిలో తీసుకుపోయి పిండాలు కలుపుకోవాల్సిందే మనం. ఊరంటే ఏంది? ఊరంటే బంగ్లాలు ఇవి కాదు. ఊరంటే ఊర్లో ఉన్న మనుషులు, ఊరుకు అనేక హక్కులు సాధించి పెట్టినటువంటి ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, కార్మిక హక్కులు సాధించిన వాళ్ళు కావచ్చు, అనేక సమాజంలో జరుగుతున్నటువంటి పోకడలను ఎదిరించి ఈ దౌర్జన్యాలకు గుండాగిరికి అడ్డం పడ్డటువంటి మనుషులు కావచ్చు. వీళ్ళందరూ కనుమరుగైపోతా ఉన్నారు. ఒక ఆఫ్టర్ ఆల్ ఒక మక్కాన్ సింగ్ అనే వ్యక్తికి భయపడి ఊరు మొత్తం ఈ విధంగా భయపడతా ఉంది. నేను చెప్తా ఉన్నా, మక్కాన్ సింగ్, నువ్వు దోపిడీ చేసి విల్లాలు కట్టుకున్నావు కావచ్చు, కానీ ఇక్కడ వీళ్ళందరూ కూడా కష్టపడి 30-40 ఏళ్ళు చెమట ఓడ్చి ఆకులు అమ్ముకొని, పాన్లు అమ్ముకొని, ఛాయ్ అమ్ముకొని, పెట్రోల్ అమ్ముకొని, కూరగాయలు అమ్ముకొని, ఈ విధంగా అంచెలంచెలుగా నిజాయితీగా ఎదిగిన మనుషుల ఇండ్లు నువ్వు కూలగొడతా ఉన్నావు. నీకెక్కడిది హక్కు అని చెప్తా ఉన్నా. సింగరేణికి కూడా ఎక్కడిది హక్కు అంటున్నా. సింగరేణి ఇక్కడ భూమిని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసింది ఎవరైతే ఎంక్రోచ్మెంట్లో ఉన్నారో అందరూ. వీళ్ళందరికీ కూడా ఆల్టర్నేట్గా సింగరేణికి అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఆల్టర్నేటివ్ 1000 ఎకరాలు వాళ్ళకి ఇచ్చి వివిధ మైన్స్ స్థాపించినప్పుడు వాళ్ళందరికీ కూడా భూమిని ఆల్టర్నేట్గా 2009-10 ప్రాంతంలో ఇవ్వడం జరిగింది. ఈ యొక్క భూమి మీద సింగరేణి అధికారులకు ఏ విధమైనటువంటి హక్కు లేదు. మున్సిపల్ వాళ్ళు కూడా తీయడానికి నీకు అసలు ఎక్కడ హక్కు ఉన్నదంటన్నా. ఈ 40 ఏళ్ళు వచ్చినాయి, నా బ్లడ్ ఉడుకుతా ఉంది. ఇప్పుడు ఊరికి పోయటోని ఫంక్షన్ పోయటాన్ని వాపస్ వచ్చినా మీకెందుకు ఇది కలుగుతా లేదని ఇంతకుముందు కూడా అడుగుతా ఉన్నా. మీకెందుకు రేషం వస్తలేదు? ఈ కూలగొట్టబడిన వాళ్ళందరూ కూడా ఎందుకు వస్తలేరు? ఎందుకు ఏకీకృతం అయితలేరు? ఇవన్నీ కూలగొట్టినాక కూడా నేనేమంటున్నా అంటే, ఈ చౌరస్తా సాక్షిగా ఇంతమందిలో చెప్తా ఉన్నాం, తప్పకుండా రాబోయే కాలంలో ఎవరైతే కూలగొట్టినరో ఇవన్నీ ఆ సింగరేణి కట్టే దాంట్లో మనము పోయి సొర్రి అది మనం సొంతం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.